10th క్లాస్ పరీక్షలు అంటే మనకి ఇదివరకు తెలిసింది ఏంది బోర్డ్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది ఒకటేసారి 10th క్లాస్ పరీక్షలు అంటే చాలా భయపడిపోయే పరిస్థితి ఉండే సో ఇప్పుడు ఆ 10th క్లాస్ పరీక్షల్ని ఈ సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారట అదే ముచ్చట చూద్దాం ఒకసారి ఏడాదిలో 2 సార్లు 10 పరీక్షలు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది 10వ తరగతి బోర్డు పరీక్షలు ఏటా 2 సార్లు నిర్వహించాలని నిర్ణయించింది 2 సార్లు అన్నట ఈ ముసాయిదాకు సిబిఎస్ఈ మంగళవారం ఆమోదం తెలిపింది వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షలు 2 విడతలుగా నిర్వహిస్తారు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు మొదటి విడత మే 5 నుంచి 20వ తేదీ వరకు రెండో విడత కింద సో ఫిబ్రవరిలో తర్వాత మార్చ్ ఏప్రిల్ మేల సో కింద పరీక్షలు నిర్వహిస్తారు ఈ 2 పరీక్షలు మొత్తం సిలబస్ పై ఉంటాయి కంప్లీట్ సిలబస్ మీద 2 సార్లు కూడా పెడతారు సో ఇది నిజంగా ఒక రకంగా అప్రిషియేట్ చేయాల్సింది ఎందుకంటే విద్యార్థులకు 2 సార్లు పరీక్షలు రాయడం వల్ల 10th క్లాస్ దాటిన తర్వాత నిజంగా అంత ఓపికగా అంత టైం తీసుకొని చదువు చెప్పేటోడు ఉండడిగా ఇంటర్ డిగ్రీ నువ్వు పై లెవెల్ చదువులకు పోయినకపోతే చాలా గందరగోళమైన పరిస్థితి వేరే కాంపిటీషన్ వేరే లెవెల్ ఉంటుంది అండ్ బుర్రలు కూడా పిల్లలై బయట ప్రపంచం అయిన తర్వాత ఆ రకంగా పనిచేయడం మానేస్తే కొంతవరకు సో ఆ 10th క్లాస్ స్టేజ్లో ఉన్న సిలబస్ 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్ అనేది చాలా స్టాండర్డ్ సిలబస్ ఉంటుంది నువ్వు ఏ ఉన్నత చదువులకు పోయినా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ 10వ తరగతిలోనే 2 సార్లు పరీక్షలు చదివి రాయించడం పూర్తి సిలబస్కి దాని ద్వారా ఆ విద్యార్థి సంపూర్ణమైన నాలెడ్జ్ తోటి బయట పోయే అవకాశం అయితే ఉంటుంది ఈ 2 పరీక్షలు మొత్తం సిలబస్ పై ఉంటాయని విద్యార్థులకు ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయిస్తారని సిబిఎస్ఈ వివరించింది పరీక్ష ఫీజులోనూ మార్పులు ఉంటాయని తెలియజేసింది 2 పరీక్షలకు ఫీజు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ఈ 2 పరీక్షలే సప్లిమెంటరీ పరీక్షలుగా ఉంటాయని వేరే స్పెషల్ ఎగ్జామ్స్ నిర్వహించరాదని సెంట్రల్ బోర్డు స్పష్టం చేసింది ఓకే అంటే నాకు అర్థమైన కాడికి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫిబ్రవరి 17 మార్చ్ 6 తారీఖు మొదటి విడతల ఎగ్జామ్స్ అయినవి ఉంటాయి చూడు దాంట్లో ఏమన్నా సబ్జెక్ట్ మిస్ అయితే మళ్ళీ ఇది డబల్ 2 సార్లు రాయాలేమో మేబీ మరి ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు ఒకసారి మీకు కంప్లీట్ న్యూస్ వచ్చినప్పుడు అయితే చెప్తా సో 2 విడతలు అయితే ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఏడాదిలో 2 సార్లు 10వ తరగతి పరీక్షలు